బట్ యాక్చువల్గా సైబర్ హెర్ అనే కార్యక్రమానికి ఏ ఏజెన్సీస్ అందులో ఇన్వాల్వ్ అయ్యండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ మనకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఐసాక్ అంటే ఐసాక్ అన్న ఆర్గనైజేషను, ఐసియా. ఫస్ట్ మన ఆర్గనైజింగ్ పార్ట్నర్ వచ్చి సింబయాసిస్ లా స్కూల్. సింబయాసిస్ లా స్కూల్ ఎందుకు ఆర్గనైజింగ్ పార్ట్నర్ మనకు అయిందంటే అది లా స్కూల్ ఒకటి. నెక్స్ట్ మనము వాలంటీరిజం అని ప్రతి కాలేజ్లో కూడా వాలంటీర్స్ని తయారు చేద్దాము ఫర్ ద సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. వీళ్ళే వెళ్ళి దే విల్ అడ్వకేట్ సేఫ్టీ వన్స్ దే గో అవుట్ ఆఫ్ దేర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అన్న ఉద్దేశంతో మనము వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ కాన్సెప్ట్. దాంట్లో లీగల్ సెల్స్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఏర్పాటు చేయడానికి మనము సింబయాసిస్ లా స్కూల్తో ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాము. దెన్ ఈ కోవిడ్ టైంలో మ్యామ్ చెప్పినట్టు వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ వేర్ దెర్ ఈస్ అ స్పర్ట్ ఇన్ సైబర్ క్రైమ్. విపరీతమైన ఇంక్రీజ్ ఉన్నది సైబర్ క్రైమ్. సో వీ థాట్ వై డోంట్ వీ డూ విత్ దీస్ లీగల్ ఎయిడ్ సెంటర్ సింబయాసిస్ ఇన్ ఎ వెరీ కన్సర్టెడ్ మేనర్. అంటే సస్టైన్డ్గా చేయాలి, అయ్యే ప్రతి ఎంఓ మీద చేయాలి. ఆ తర్వాత ఇది చాలా బోరింగ్గా ఓన్లీ వెబినార్స్ లాగా ఉండకూడదు, వేర్ పీపుల్ విల్ క్లిక్ ఇన్ అండ్ దే విల్ నాట్ ఫాలో. చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి. అంటే మేము కొంచెం యంగ్స్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సింబయాసిస్ లా స్కూల్తో యాజ్ ఆర్గనైజింగ్ పార్ట్నర్ స్టార్ట్ చేశాము. దీంట్లో చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఐసాక్, తర్వాత ఐసియా, తర్వాత సైబర్ పీస్, ఇంకా ఉమెన్ ఇన్ సైబర్ క్రైమ్స్, తర్వాత మంచి స్పీకర్స్ కూడా హూ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు సమ్ 5,000 10,000 స్కూల్స్ ఇన్ ద కంట్రీ లైక్ మిస్టర్ రక్షిత్ టాండన్. తర్వాత సుప్రీం కోర్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ యంగ్ అంబాసిడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు హూ ఆర్ అడ్వకేటింగ్ సైబర్ క్రైమ్స్. అంటే అబోస్ ఎన్ని కనిపిస్తున్నాయండి మీరు టోటల్గా ఈ సర్వీస్లో? ఇప్పుడు మోడస్ ఆపరాండీస్ చూస్తే రకరకాలు ఉన్నాయి. అంటే ఈ సైబర్ ప్రపంచంలో వన్ ఇస్ రిలేటెడ్గా చెప్పండి. ఉమెన్ రిలేటెడ్గా నేను మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ గురించి చెప్పాను. తర్వాత సోషల్ మీడియాలో చాలామంది మోసపోతున్నారు. ఇప్పుడు సుమతి గారు చెప్పినట్లు ప్రైవసీ సెట్టింగ్స్ ఇన్ ద సోషల్ మీడియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా జనరల్గా అంటే మీరు యాజ్ అ ఉమెన్ మీరు మీ ఫొటోస్ వాల్స్లో ఎప్పుడు పేస్ట్ చేయరు కదా. అదేవిధంగా ఆలోచించి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మీరు సైబర్ స్పేస్లో అంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీరు ఏ విధంగా ఫొటోస్ పెడుతున్నారు, ఇట్ ఈస్ లైక్ పేస్టింగ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద స్ట్రీట్స్. సో ఎవరి కోసం, హూ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ టార్గెటెడ్, ఎవరు చూసుకోవాలి ఆ పిక్చర్స్ అని అది తెలుసుకొని అండ్ దెన్ ఓన్లీ యూ షుడ్ అప్లోడ్. ప్లస్ ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకోవాలి. అంటే ఇది ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ ఉందా, లేకపోతే అందరి కోసం ఉందా, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కోసం ఉందా, ఈ అన్నీ చూసుకొని మాత్రమే యూ షుడ్ అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్స్. అదేవిధంగా యునో యూ హ్యావ్ జాబ్ ఫ్రాడ్స్. ఇప్పుడు కొన్ని సందర్భంగా కొన్ని యునో దే విల్ బీ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు, ఒక ఫేక్ అప్లికేషన్ లెటర్ కూడా మీకు వచ్చేస్తుంది దట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ అండ్ వాళ్ళు మీకు ఫలానా ప్లేస్లో కూడా పిలుస్తారు, మీరు డబ్బు కూడా యునో ఆ అకౌంట్లో ఇప్పిస్తారు. దాని తర్వాత మీకు తెలిసిపోతుంది దట్ ఇట్ ఈస్ అ ఫేక్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ ఫేక్ థింగ్. సో వాట్ డూ యూ డూ? మీరు అంటే ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా యూ షుడ్ గో టు దట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ టోల్డ్ దట్ యూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. సో వెరిఫై చేయాలి అండ్ రీచెక్ చేయాలి. సో అన్నిటి దాంట్లో రీచెక్ అండ్ వెరిఫై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. సో అంటే మీరు యూ విల్ బై సంథింగ్ or you will and they will ask you that they have sent a OTP to you. Now you should never reveal that password to anybody. Konni sandarbha also what happens is pakkana vallu meeku cheptaru మీ ఫోన్ ఒకసారి నాకు జస్ట్ ఇవ్వండి, ఐ హ్యావ్ టు కాల్ సంబడి. అదే టైంలో
the OTP will also come on that, and you know, so atla there is a possibility of getting cheated. అదే విధంగా జాబ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఇవన్నీ అంటే రకరకాల టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. అంటే ఉమెన్ ఎగ్నిస్ట్ క్రైమ్స్లో ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. ఎక్కువ ఇదే అండ్ హెరాస్మెంట్ స్టాకింగ్ ద్వారా, అంటే సపోజ్ వాట్సాప్లో లేకపోతే ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా మీరు అంటే అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అడుగుతారు, లేకపోతే కొన్ని ఒబ్సీన్ కంటెంట్ పంపిస్తారు, లేకపోతే వాట్సాప్లో కంటిన్యూస్గా దే విల్ కాల్ యూ ఆర్ ఆన్ ద ఫోన్. సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. దాంట్లో అంటే వన్ వే ఈజ్ ఆఫ్ కోర్స్ టు బ్లాక్ ద పర్సన్, ది అదర్ వే ఆల్వేస్ ఈజ్ టు రిపోర్ట్ క్రైమ్. సో అంటే జస్ట్ థింకింగ్ దట్ ఓకే నేను సైలెంట్గా ఉంటే they will stop doing that, it doesn't happen. One is that they will keep harassing you. Second is they will harass other people also. So meeru anduke it is very important to report the crime so that we can take action. And మీరు రిపోర్ట్ చేసినప్పుడు మన షీ టీమ్స్కి రిపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కన్సర్న్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. తర్వాత మన దగ్గర కూడా మన వాట్సాప్ షీ టీమ్స్ నంబర్ ఉంది, దాంట్లో కూడా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ బై మురళీధర్. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేద్దాం ఐ డ్రీమ్స్ని. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.